ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ లో కంపెనీస్ లో ఎక్కువ సేల్స్ రావటం, ఎక్కువ లాభాలు రావటం బాగానే ఉంది. కానీ ఒక బిజినెస్ యొక్క ఓవరాల్ వాల్యూని డిసైడ్ చేసే అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ ఎక్స్పాండింగ్ మార్జిన్స్. అంటే మార్జిన్స్ కంటిన్యూస్ గా పెరగడం అనమాట. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా కేవలం ఆదాయం పెరిగే స్టాక్స్ కోసమే కాకుండా తమ మార్జిన్స్ ను బలంగా పెంచుకుంటున్న స్టాక్స్ కోసం సెట్ చేస్తా ఉంటారు. ఇలా మార్జిన్స్ మెరుగుపడడం అనేది ప్రధానంగా మూడు విషయాలను మనకు సూచిస్తూ ఉంటుంది. అది ఒకటి, కంపెనీ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీ. రెండు, మార్కెట్ వాలటాలిటీ సమయంలో బిజినెస్ ను కాపాడే స్ట్రాంగ్ ఫండమెంటల్స్. మూడు, కంపెనీకి వస్తున్న మెరుగైన క్యాష్. అందుకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అటు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, ఇటు నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ రెండింటిలో అద్భుతమైన మార్జిన్స్ పెంచుకుంటున్న 5 బెస్ట్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం. ఎక్స్పాండింగ్ మార్జిన్ లిస్ట్ లో మన మొదటి స్టాక్ కమెన్స్ ఇండియా. ఈ కంపెనీ ప్రధానంగా డీజిల్ అండ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ తో నడిచే ఇంజిన్లను డిజైన్ చేసి, తయారు చేసి, డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు వాటికి సర్వీసింగ్ కూడా అందిస్తుంది. వీరు రైల్వేస్, మైనింగ్, పవర్ జనరేషన్ అండ్ డిఫెన్స్ లాంటి మల్టిపుల్ సెక్టర్స్ కు తమ సేవలను అందిస్తా ఉంటారు. ఇంజిన్లతో పాటు వీరు ఇంటిగ్రేటెడ్ జనరేటర్ సెట్లను కూడా తయారు చేస్తారు. రీసెంట్ గా వీరు తమ పోర్ట్ఫోలియోలో ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా ఒక కొత్త ప్రొడక్ట్ ను యాడ్ చేశారు. అదే CPCV IV+ కంప్లైంట్ జనరేటర్స్ అన్నమాట. ఇక ఈ రోజు మన మెయిన్ టాపిక్ అయిన మార్జిన్స్ విషయానికి వస్తే వీరి గ్రోత్ చూసి తీరాల్సిందే ఫ్రెండ్స్. 5 ఏళ్ల క్రితం 11.33% గా ఉన్న వీరి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యి 21% కు చేరింది. అలాగే 5 ఏళ్ల క్రితం 13.6% గా ఉన్న నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇప్పుడు 19.12% కు మెరుగుపడింది. ఇలా మార్జిన్స్ మెరుగుపడటానికి మెయిన్ రీజన్ స్ట్రక్చరల్ మెటీరియల్ కాస్ట్ తగ్గించుకునే ఇనిషియేటివ్స్ అండ్ మెరుగైన ప్రొడక్ట్ మిక్స్ అని మేనేజ్మెంట్ చెప్తుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డేటా సెంటర్స్ వల్ల వీరి యొక్క జనరేటర్ సెట్స్ కు డిమాండ్ భారీగా పెరుగుతుంది. అయితే దీని ఎగ్జిక్యూషన్ లో కొన్ని సవాళ్లు ఉన్నాయని, వాటి జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉందని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తుంది. కంపెనీ యొక్క 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ చూస్తే 5 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 23% గా ఉంది. అదే కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 31% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 26% గా రికార్డ్ అయింది. ఇక రీసెంట్ గా వచ్చిన క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సేల్స్ మార్చి 2025 లో 2470 crores ఉంటే ఇప్పుడు మార్చి 2026 కి 3011 crores చేరింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా మార్చి 2025 లో 530 crores ఉంటే ఇప్పుడు మార్చి 2026 కి 649 crores చేరింది. మంచి ప్రాఫిట్స్ ను డిక్లేర్ చేసింది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఎక్స్పాండింగ్ మార్జిన్ లిస్ట్ లో మన రెండో స్టాక్ మన అబాట్ ఇండియా. ఇది 125 కి పైగా ప్రొడక్ట్స్ తో దూసుకుపోతున్న ఒక లీడింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది అమెరికాకు చెందిన ప్రఖ్యాత అబాట్ లాబొరేటరీస్ లో ఒక పార్ట్. వీరి బిజినెస్ కేవలం ఇండియాలోనే కాదు, శ్రీలంక, నేపాల్, భూటాన్ అండ్ మాల్దీవుల మార్కెట్ లో కూడా విస్తరించింది. మల్టిపుల్ స్టాకిస్ట్, లక్షలాది రీటైలర్స్ తో వీరికి అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. ఇక కంపెనీ మార్జిన్స్ గ్రోత్ చూస్తే సర్ప్రైజ్ అవుతారు ఫ్రెండ్స్. 5 ఏళ్ల క్రితం 18.47% గా ఉన్న వీరి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు ఏకంగా 28% కి మెరుగైంది. అలాగే 14.49% గా ఉన్న నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 22.07% కు దూసుకెళ్లింది. కంపెనీ రీసెంట్ డెవలప్మెంట్స్ ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫిబ్రవరి 2026 లో టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల కోసం ఎక్స్టెన్సర్ కమర్షియలైజ్ చేయడానికి నోవా నార్డిస్క్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. మే 2026 లో ఏకంగా 2 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. అందులో మొదటిది ట్రిక్లిప్ TM. ఇది ఇండియాలోనే తొలిసారిగా ట్రైకాస్పిడ్ వాల్వ్ రిపేర్ చేసే డివైస్. రెండోది వయసు పైబడుతున్న వారి ఆరోగ్యం కోసం డిజైన్ చేసిన స్పెషల్ హెల్త్ డ్రింక్ ఎన్ష్యూర్ స్ట్రెంగ్త్ ప్రో. ఈ ఎక్స్పాండింగ్ మార్జిన్స్ వల్లే కంపెనీ గత 5 ఇయర్స్ లో ఎంతో స్ట్రాంగ్ గ్రోత్ సాధించింది. కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 5 ఇయర్స్ లో 10% గా ఉంది. సేమ్ ప్రాఫిట్ గ్రోత్ 18%, ROE 34% తో దూసుకెళ్తుంది. ఇక రీసెంట్ క్వార్టర్స్ రిజల్ట్స్ చూస్తే సేల్స్ మార్చి 2025 లో 1605 crores ఉంటే మార్చి 2026 కి 1710 crores రీచ్ అయింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మార్చి 2025 లో 367 crores ఉంటే మార్చి 2026 కి 395 crores కి రీచ్ అయింది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఆపరేటింగ్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ ని అద్భుతంగా పెంచుకుంటున్న మన లిస్ట్ లో మూడో స్టాక్ ప్రైవేట్ సెక్టార్ చెందిన మన కరూర్ వైశ్య బ్యాంక్. వీరు రీటైల్ బ్యాంకింగ్, ట్రెజరీ సర్వీసెస్ తో పాటు ఇటు డిమాట్ అకౌంట్స్, MSME ఫండ్స్ అండ్ ఇతర ఫైనాన్షియల్ సేవలను అందిస్తారు. మార్చి 2025 లో 838 గా ఉన్న వీరి బ్రాంచీల సంఖ్య మార్చి 2026 నాటికి 901 పెరిగింది. ముఖ్యంగా వీరు సెమీ అర్బన్ ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే వీరి అత్యధిక బ్రాంచీలు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక వీరి మార్జిన్స్ గ్రోత్ స్టోరీ ఉంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. 4 ఏళ్ల క్రితం వీరి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నెగిటివ్ గా ఉండేది. ఇప్పుడు అద్భుతంగా కోలుకుని 7.87% చేరుకుంది. అలాగే 5 ఏళ్ల క్రితం 3.92% గా ఉన్న నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు ఏకంగా 20.06% కి భారీగా వృద్ధి చెందడం విశేషం. వీరి మార్జిన్స్ ఇంతలా ఎక్స్పాండ్ అవడానికి ప్రధానమైన కారణం ఒకటి, వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు. 2, అగ్రి జ్యువెల్ లోన్ సపోర్ట్ తో రీసెంట్ క్వార్టర్స్ లో వీరి వ్యవసాయం యొక్క డిపార్ట్మెంట్ ఏకంగా 19% ఇయర్ ఆన్ ఇయర్ భారీగా వృద్ధిని నమోదు చేసింది. అంతేకాదు గత ఏడాదితో పోలిస్తే Q4 FY26 లో వీరి గ్రాస్ అడ్వాన్సెస్ 17% పెరగ డిపాజిట్లు 13% కు వృద్ధి చెందాయి. ఇక వీరి 5 year
ఇయర్స్ లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే 5 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 15% గా ఉంది. అదే ప్రాఫిట్ గ్రోత్ 48% గా ఉంది. అండ్ ROI అయితే 16% రికార్డ్ చేసింది. ఇక వీరి రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే రెవెన్యూ మార్చ్ 2025 లో 2516 crores గా ఉండేది. మార్చ్ 2026 కి 2904 crore కి రీచ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మార్చ్ 2025 లో 513 crores ఉంటే మార్చ్ 2026 కి 725 crores తో దూసుకెళ్లిపోతుంది. డెఫినెట్ గా మీ టాప్ 10 వాచ్ లిస్ట్ లో ఈ స్టాక్ ను పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఎక్స్పాండింగ్ మార్జిన్స్ తో మన లిస్ట్ లో ఉన్న ఫోర్త్ స్టాక్ మన KPIT టెక్నాలజీస్. ఇది వెహికల్స్ కోసం సాఫ్ట్వేర్, ఆటోమేషన్ సొల్యూషన్స్ అండ్ టెక్ డ్రివెన్ ఫీచర్స్ అందించే ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ. కంపెనీ ఏం చేస్తా ఉంటుంది అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, ఆర్కిటెక్చర్ అండ్ మిడిల్ వేర్ కన్సల్టింగ్ ఇలా అన్ని వీరే చూసుకుంటారు. అంతేకాకుండా క్లౌడ్ బేస్డ్ కనెక్టివిటీ సర్వీసెస్ సెగ్మెంట్ లో అడుగుపెట్టి డిజిటల్ కనెక్టెడ్ సొల్యూషన్స్, ఇంటెలిజెంట్ కాక్పిట్ లాంటి లేటెస్ట్ ఫీచర్స్ ని కూడా అందిస్తున్నారు. ఇక మార్జిన్స్ విషయానికి వస్తే గత 5 ఏళ్లలో స్థిరంగా వృద్ధి చెందాయి. 5 ఏళ్ల క్రితం 13.33% గా ఉన్న వీరి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు 19% చేరింది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా NPM 6.86% నుండి ఏకంగా డబుల్ అయ్యి 14.37% చేరుకోవడం శేషం. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ తమ మార్జిన్స్ మెరుగుపడ్డాయని చెప్పేసి Q4 FY26 క్వార్టర్ లో మేనేజ్మెంట్ తెలిపింది. ఎలక్ట్రికల్ వెహికల్స్, హైబ్రిడ్ మోడల్స్ అండ్ హైడ్రోజన్ సెగ్మెంట్స్ నుండి వీరికి ప్రస్తుతం బలమైన డిమాండ్ ఉంది. అయితే AI ఆధారిత మార్పుల వల్ల రాబోయే కాలంలో కొన్ని షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ ఉండొచ్చని చెప్పేసి మేనేజ్మెంట్ కాస్త ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 2026 క్వార్టర్ లో వీరికి అద్భుతమైన డీల్స్ వచ్చాయి ఫ్రెండ్. ఈ క్వార్టర్ లో వీరికి వచ్చిన కొత్త డీల్స్ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ సుమారు $349 మిలియన్. పవర్ ట్రైన్, అటానమస్ అండ్ బాడీ ఎలక్ట్రానిక్ డొమైన్ లో ఉన్న ఒక యూరోపియన్ కార్ల తయారీ సంస్థతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. అలాగే మిడిల్ వేర్ అటానమస్ సొల్యూషన్స్ కోసం ఒక లీడింగ్ అమెరికన్ ఆఫ్ హైవే కమర్షియల్ వెహికల్ సంస్థతో కూడా ఒప్పందం చేసుకున్నారు. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే సేల్స్ మార్చ్ 2025 లో 1528 crores ఉంటే మార్చ్ 2026 కి 1711 crores పెరిగింది. నెట్ ప్రాఫిట్ కూడా మార్చ్ 2025 లో 245 crores ఉంటే బట్ 2026 కి 163 crores తగ్గింది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ కు 810 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 43.6% తగ్గింది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఆపరేటింగ్ అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ భారీగా పెంచుకుంటున్న మన లిస్ట్ లో ఆఖరి స్టాక్ TD పవర్ సిస్టమ్స్. ఈ కంపెనీ వివిధ రకాల ఉపయోగాలకు అవసరమైన AC జనరేటర్లు అండ్ ఎలక్ట్రికల్ మోటార్లను తయారు చేస్తుంది. వీరి జనరేటర్లను ఇండస్ట్రియల్ అండ్ ఎనర్జీ అప్లికేషన్స్ లో గ్యాస్, స్టీమ్, హైడ్రో టర్బన్స్ ను నడపడానికి కాకుండా రైల్వే లోకోమోటివ్స్, మెరైన్, సోలార్, థర్మల్ అండ్ కస్టమైజ్డ్ అప్లికేషన్స్ లో విస్తృతంగా వాడుతుంటారు. మార్చ్ 2026 నాటికి ఏకంగా 113 దేశాల్లో దాదాపు 8057 TD పవర్ జనరేటర్లను ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఇక కంపెనీ మార్జిన్స్ విషయానికి వస్తే వీరి గ్రోత్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. గత 5 ఏళ్లలో వీరి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.3% నుండి ఏకంగా 18.41% జంప్ చేసింది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 5.83% నుండి డబల్ కన్నా ఎక్కువ వృద్ధితో 13.65% చేరుకుంది. అయితే Q4 FY26 లో టర్కీకి సంబంధించిన కాంట్రాక్ట్ షిప్పింగ్ డిలే అవటం వల్ల మార్జిన్స్ లో నామమాత్రపు క్షీణత కనిపించింది. అయినప్పటికీ భవిష్యత్తులో తమకు వస్తున్న అద్భుతమైన ఆర్డర్ ఇన్ఫ్లోస్ వల్ల నియర్ టర్మ్ లో మార్జిన్స్ చాలా స్థిరంగా ఉంటాయని చెప్పేసి మేనేజ్మెంట్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. వీరికి వస్తున్న ఆర్డర్స్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది ఫ్రెండ్స్. ఒక Q4 FY26 క్వార్టర్ లోని వీరికి ఏకంగా 6,665 మిలియన్ల కొత్త ఆర్డర్లు వచ్చాయి. ఇది గత ఏడాది ఇదే క్వార్టర్ లో కంటే 61% ఇయర్ ఆన్ ఇయర్ ఎక్కువ. FY26 పూర్తి సంవత్సరంలో వీరికి వచ్చిన మొత్తం ఆర్డర్ల విలువ 22,385 మిలియన్లు. అంటే గత ఏడాది కంటే 51% వృద్ధి వచ్చిందనమాట. ఇక మార్చ్ 31, 2026 నాటికి వీరి చేతిలో ఏకంగా 19,729 మిలియన్లు భారీ ఆర్డర్ బుక్ ఉండటం విశేషం. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే సేల్స్ మార్చ్ 2025 లో 348 crores ఉంటే మార్చ్ 2026 కి 589 crores రీచ్ అయింది. నెట్ ప్రాఫిట్ కూడా మార్చ్ 2025 లో జస్ట్ 53 crores ఉంటే మార్చ్ 2026 కి 72 crores రీచ్ అయింది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 1235 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 10.5% కరెక్షన్ జరిగింది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి ఫ్రెండ్స్. ఒక మాట అండి, మార్కెట్ లో ఇలా హై వాలటాలిటీలో ఉన్నప్పుడు అండ్ అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు ఇలా మార్జిన్స్ పెంచుకుంటున్న కంపెనీలే మన పెట్టుబడులకు ఒక కుషన్ ఆఫ్ సస్టైనబిలిటీ ఇస్తాయి. ఇలా ఇయర్స్ గా మార్జిన్స్ ఇలా స్థిరంగా మెరుగుపడుతుంటే సహజంగానే ఇన్వెస్టర్స్ లో విపరీతమైన కాన్ఫిడెంట్ ని పెంచుతుంది. సో ఈ రోజు మనం ఈ చర్చించుకున్న 5 కంపెనీస్ అన్ని కూడా గత కొన్నేళ్లుగా తమ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ని స్థిరంగా పెంచుకుంటూ వస్తున్నవే. అయితే ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మార్కెట్ లో ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆయా స్టాక్స్ పై మనం పక్కా డ్యూ డెలిజెన్స్ చేయడం చాలా ముఖ్యం. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ను వివరంగా చదవండి. అలాగే ఆ బిజినెస్ పెర్ఫార్మెన్స్ ని ప్రభావితం చేసే ఇతర ఫ్యాక్టర్స్ ను కూడా లోతుగా అనలైజ్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. మరి ఈ టాప్ 5 స్టాక్స్ లో మీ ఫేవరెట్ స్టాక్ ఏంటి? మీరు దేనిపై మరింత రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు? కింద కామెంట్ లో సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో అనాలిసిస్ మనకు వాల్యుబుల్ అనిపిస్తే వెంటనే కింద ఉన్న లైక్ బటన్ గట్టిగా నొక్కేయండి. మన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ కి గట్టిగా హైప్ ఇచ్చేయండి. ఇలాంటి వాల్యుబుల్ అండ్ అదర్
వెళ్ళిపోయి స్టాక్ మార్కెట్ కంటెంట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూడటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ గంట సింబల్ ని ఆన్ లో పెట్టండి.